హాయ్ హలో. ఏంటంటే ఇప్పుడు చూసిన అవకాశం కలిగింది కదా, జరిగిపోయి ఇంగ్లీష్ పరీక్ష ఇంగ్లీష్ పేపర్లలో వాటిలో సనాతనవాది అని అన్నారని, హిందూవాది అని అన్నారు. అంటే ఆయన అన్నారు, మేము హిందువులు కాబట్టి మా ఇంట్లో ఎప్పుడు రామనామం వినిపించేది కాబట్టి నేను ఆ మతస్థుని కాబట్టి మా ఇంట్లో వినపడింది కాబట్టి నాకు రోషం వచ్చింది, అందుకు నేను మాట్లాడతాను అన్నాను. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో చిన్నప్పటి నుంచి హిందుత్వం అనేది ఆయన చూశాడు కాబట్టి ఆయనకి రోషం వచ్చింది అన్నాడు. రోషం రావటం, రోషం అందరికీ వస్తే ఏమన్నా ఉందా? చెప్పండి. ఇప్పుడు మా మతం అన్నీ రోషం వచ్చిందనుకో అందరికీ బతకగలరా? పెట్టుకోవడమేగా, పెట్టుకోవడం కదా. ఒకళ్ళు మా మతం రోషపడ్డారు అనుకోండి, మా మతాన్ని అట్టు అంటున్నారు, మా మతాన్ని ఎట్టు అంటున్నారు, మా దాకులు ఢీకోలని రోషపడకూడదు, ఆవేశపడకూడదు. కులాల విషయంలో మతాల విషయంలో ఆవేశపడకూడదు. ఏదన్నా పొరపాటు జరిగినప్పుడు అలాంటివి వచ్చినప్పుడు సహజంగా సమాధానం చెప్పడం వేరు, ఆవేశంగా మాట్లాడటం వేరు. ఆ ఒక దీక్ష తీసుకొని ప్రచారం చేసినట్టు మాట్లాడటం వేరు. అవునా? అది ఒక కోణం. మతాల గురించి రోషపడటం అనేది ఒక ఎమోషనల్ ఉండకూడదు, ప్రభావం చూపకూడదు ప్రజల్లో. అది మత విభేదానికి దారితీసింది కదా, అలా మాట్లాడకూడదు. నేనేమి ఎవరిని క్రైస్తవులు అనలేదు, మేరీ మాతను అనలేదు అన్నారు కదా సారు. ఎందుకంటారు? అక్కడ జరిగింది ఏంటి? హిందువులు ఇప్పుడు అక్కడ ఆ లడ్డు కల్తీ జరిగిందంటే హిందువులుకే ఇస్తారు ఆ కాంట్రాక్టు. ఆ చేసేవాళ్ళు కూడా హిందువులే ఉంటారు. వాళ్ళే ఆ డబ్బులు తీసేసుకొని కల్తీలు చేస్తారు. అదంతా హిందువులకు సంబంధించింది. అది క్రైస్తవులకో లేదా మేరీ మాత నమ్మిన వాళ్ళకో సంబంధించింది కాదు కదా. అలా రోషపడటం అనేది ఎలా ఉండాలంటే, వేరే మతస్థులు ఎవరైనా ఆ విధంగా కల్తీ చేసో లేదా అపవిత్రపరిస్తేనో, ఈ క్రైస్తవులు ఎవరైనా అపవిత్రపరిస్తేనో లేదంటే అలా అంటేనో మీరు అలా రోషపడాలి. నాకు కోపం వచ్చింది కాబట్టి నేను ఇలా మాట్లాడాను అనుకోవాలి. అది వాళ్ళకి సంబంధించింది కదా. లోగుట్టు పెరుమాళ్ళకి ఎరుక అంటారు చూడు, ఆ టైప్ అని. కాబట్టి ఆలోచించి మాట్లాడాలి. కొన్ని విషయాలు రాజకీయ నాయకులు ఒక నాయకుడిగా ఉన్నప్పుడు, ఒక పదవిలో ఉన్నప్పుడు, ఒక పార్టీకి నాయకుడిగా ఉన్నప్పుడు కొన్ని విషయాలు అంత బహిర్గతంగా మనుషుల్లో విభేదాన్ని సృష్టించే మాటలు కానీ, మత విభేదాలు సృష్టించే మాటలు అస్సలు మాట్లాడకూడదు, రోసపడకూడదు ఆ విషయాల గురించి. ఏంటో మీరు అంతగా చేసుకోవాలనుకుంటే రహస్యంగా చేసుకోవచ్చు. ఎందుకు జరుగుతుంది ఇలాగా అని మత పెద్దలను పిలిపించుకొని మీరు మాట్లాడుకోవచ్చు. కానీ అంత బహిర్గతంగా మతం గురించి అంత బాగా సీరియస్ అవుతే మరి మతాన్ని ఎక్కువ, తన కులాన్ని తన మతాన్ని ఎక్కువగా ప్రజల మీద రుద్దుతున్నాడు అనుకుంటారు కదా. మనలో ఎంత మంచి భావం ఉన్నా, ప్రజలకు మంచి చేసే భావం ఉన్నా, కులతత్వం అనేది ఆ మనిషిలో ఉంది. మత విభేదం అనేది
అని అనుకుంటారు కదా, కనిపిస్తుంది కదా మాకు. మీరే చెప్తున్నారు కదా నాకు కోపం వచ్చింది అలా అంటే అని. అలా చెప్పకండి సార్, అలా చెప్పకండి. అసలు అలా చెప్పకూడదు. రాజకీయ మీలో అంత మంచి మనసు ఉంచుకొని ఆ మతాన్ని పట్టుకొని సీరియస్ అవ్వకండి. సీరియస్ మీరు చేసిందంతా వృధా అయిపోద్ది అలా చేస్తే. చాలా ఉన్నారు, చాలా రెండు ఇలాగా. నేను ఎప్పుడు మతం గురించి మాట్లాడి చూడండి, మాట్లాడి మతం గురించి కానీ మా సనాతన ధర్మమైన ఇవ్వకుండా నేను మాట్లాడతాను కాబట్టి మీరు కూడా మాట్లాడబోతండి. ఇది ఇప్పుడు అది వేరు. ఆదివాసీ రోజు ఎవరైనా సరే గెలుపుకి మా వల్లే పవన్ కళ్యాణ్ సార్ పవన్ కళ్యాణ్ గెలిచారని ఎవరైనా అనుకుంటే అలా అది మూర్ఖత్వం అని సార్ అన్నారు. ఎవరో ఎందుకు అనుకుంటారు సార్? అందరూ కలిసి కష్టపడితేనే కదా గెలిచేది. ఒక పార్టీ అనేది ఎంతమంది ఉన్నారన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా, బుల్లెట్ దిగిందా లేదా, ఇప్పుడు వచ్చావు కాదన్నయ్యా, బుల్లెట్ దిగిందా లేదా అంటారు చూడండి. ఎన్ని ప్రచారాలు చేసామో ఎంత చేసామన్నది కాదు, గెలుపు అనేది బయటకు వచ్చిందా రాదా, గెలుపు అనేది వచ్చిందా రాలేదా, రావటానికి బుల్లెట్ దింపిన వాళ్ళు ఎవరన్నది అది తెలుసుకోవాలి కదా, గెలిచిన వాళ్ళు ఎవరైనా సరే. అవునా? అలా కొంతమంది అంటారు కదా, అలా అనకూడదు కదా సారీ. అది కానీ ఆదేశం చాలా బాగా జరిగింది కదా. మరి ఇంకా బాగా మాట్లాడినట్టయితే బాగుండేది. ఓకే, కానీ మతాల గురించి మాట్లాడాలి సార్.